నిజంగా 5 సంవత్సరాలు అంటే రాజకీయాలు కాదు, 5 సంవత్సరాలు వెలవెలబోయినట్టు అయిపోయింది. ఒకరినొకరు తిట్టుకోవడాలు, రాజకీయాలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు. కానీ ఈ అందం, ఈ చందం గత కొన్నేరు నుంచి 7 months 8 months నుంచి వరుసగా బీచ్ కబడ్డీ నుంచి స్టార్ట్ అయ్యి ఖోఖో దగ్గర నుంచి ఇవాళ మధ్యలో మొన్న జూడో చేసి హాకీ టోర్నమెంట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు సాయంత్రం మళ్ళా జూడో మళ్ళా చేస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు. స్పోర్ట్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2% నుంచి స్పోర్ట్స్ కోట 3% పెంచడం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పీఈటీ వ్యవస్థ మా చిన్నప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ భయపడే వాళ్ళం కాదు, పీఈటీ మాస్టర్ భయపడే వాళ్ళు. మా చిన్నప్పుడు పీఈటీ అంటేనే స్కూల్ కంట్రోల్ చేసి మాస్టర్ కింద లెక్క. ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ మా ఫిజికల్ ట్రైనర్ అంటేనే భయపడే వాళ్ళు. తర్వాత హెడ్ మాస్టర్ అంటే పెద్ద భయపడే వాళ్ళు కాదు. ఆ మాస్టర్ కొట్టేవారు కూడా, ఫిజికల్ డైరెక్టర్. కానీ కొట్టి మన క్రమశిక్షణలో పెట్టేవారు. అది కొట్టడం అంటే మన పగా కసితో కట్టడం కాదు, మన క్రమశిక్షణలో. ఇవాళ నీ బాడీ అంత ఫ్లెక్సిబుల్ గా ఇవాళ పిల్లలు, మన మాధవపట్నం స్కూల్ పిల్లలు నిజంగా వాళ్ళకి జోహార్లు చెప్పచ్చు. నిజంగా ఎంత గొప్పగా చేశారంటే ఎక్కడ సర్కస్ లో చూస్తాం అటువంటి సాధారణంగా, ఎక్కడ ఒలింపిక్స్ లో చూసాం. కానీ నేను లైవ్ లో ప్రత్యేకంగా ఇక్కడ చూసింది ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లో జరగడం అనేది నేను మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది. ఆ అగ్రిలో 2 ఏప్రిల్ నుంచి వస్తున్నారు, 2 తీసుకెళ్సి వస్తున్నారు. అసలు ఆ బాడీకి వచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఇదేంటి, అదంతా స్పోర్ట్స్ వల్ల వస్తారు. కాబట్టి ఇవాళ చూడండి, ఈ స్కూల్స్ కాలేజీల్లో ప్లే గ్రౌండ్ లేకుండా చేసేయడం వల్ల ఇవాళ ఏదో ప్రైవేట్ స్కూల్ దాని స్కూల్లో చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసరికి దౌర్భాగ్య స్థితి వచ్చింది. కాబట్టి నేను ఆ దౌర్భాగ్య స్థితి కాకినాడ జిల్లాలో కానీ కాకినాడలో కానీ ఏ స్కూల్కి రాకూడదని, ప్రతి స్కూల్ కూడా ప్లే గ్రౌండ్ తోటి ఉండాలని చెప్పి దాన్ని డిఓలు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా పర్యవేక్షణ చేసి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి స్కూల్ కి కనీసం ప్లే గ్రౌండ్, ఈ మాత్రం సైజు ప్లే గ్రౌండ్ ఉండాలని చెప్పి ఉంటే ఖచ్చితంగా మనిషికి ఆరోగ్యం దానంతరం ఇప్పుడు ఈ ఎదిగే వయసులోనే ఆరోగ్యం మనం తెచ్చుకోగలగాలి. ఇప్పుడు తెచ్చుకున్న ఆరోగ్యం మనకి ఎదురుగా నిలబడుతుంది. ఆ ఆరోగ్యం మనం అందరూ మిస్ అయిపోతాం, చాలా మంది మిస్ అయిపోతారు. ఒక జనరేషన్ ఈ మధ్యకాలంలో 2 జనరేషన్లు మిస్ అయిపోయి ఈ జనరేషన్ అది మిస్ అవ్వకూడదని చెప్పి నాకు బలమైన కోరిక. దాని గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ఖచ్చితంగా ప్రతి స్కూల్ కి కూడా ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలి అన్నటువంటి నిబంధనలు పెట్టి కొన్ని స్పోర్ట్స్ పెట్టాలి. అలాగే కాకినాడ వచ్చేలోకి రేపు ఒకసారి మేము పీటీలు అందరితో కూర్చుని ఒకసారి మాట్లాడి రేపు సమ్మర్ వచ్చేలోకి మళ్ళీ బీచ్ లో ఏం చేద్దాం, నేషనల్ వైడ్ ఒక మీట్ ఒకలా ఖచ్చితంగా చేద్దాం. అది ఏం చేద్దాం అన్నది మన పీటీ మాస్టర్లు అందరూ కూడా, మాస్టర్ జయంతి అందరితో కలిసి కూర్చుని ఆలోచించి ఖచ్చితంగా ఒకటి చేద్దాం. చేసి తప్పకుండా గతంలో కాంగ్రెస్ లో చేసి ఉన్నాం, తర్వాత వేరే కాంగ్రెస్ వచ్చింది. ఆ కాంగ్రెస్ వచ్చాక ఏమీ లేదు. మళ్ళీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒకటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన యాక్టివిటీని మనం ఆపద్దు, ముందుకు తీసుకుని వెళ్దాం అని చెప్తా ఉన్నారు. ఇందాక చెప్తా ఉన్నారు కొన్ని ఫ్లడ్ లైట్స్ జరిగితేనే అందం దానికి ఎదుగుని. ఆ ఫ్లడ్ లైట్లు బ్యాచ్ ఎప్పుడు కూడా అందాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా ఆ ఫ్లడ్ లైట్లు నేనైతే పంత ఫౌండేషన్ నుంచి దీనికి ఆ ఫ్లడ్ లైట్స్ వేయించడం జరుగుతుందని చెప్పి నాకు త్వరలో తీసుకొస్తే ఖచ్చితంగా నేను ఎస్పెషల్లీ పంత ఫౌండేషన్ నుంచి తప్పకుండా తీసుకొచ్చి మీకు చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈవెంట్ 3 రోజులు కూడా చక్కగా జరగాలని, దానికి ఎటువంటి అవసరాలు వచ్చినా ఏమొచ్చినా లాస్ట్ టైం కూడా కోపప్పుడు చెప్పాను, నన్ను ఎవరో ఏం అడగలేదు, మీరే సరి పెట్టుకుని మీరే సరి చేసుకున్నారు. ఈసారన్నా నన్ను ఖచ్చితంగా నాకు ఏం అవసరం వచ్చినా నాకు చెప్పండి, తప్పకుండా నేను మీట్ అవుతాను, నేను చేస్తాను.